అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలకమైన వ్యక్తి, రాజ్యసభ మెంబర్, సెంట్రల్ మినిస్టర్గా ఢిల్లీలో చక్రం తిప్పారు. ఇప్పుడు వెస్ట్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేస్తున్నారు. ఆయన మరెవరో కాదు, సుజనా చౌదరి. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సో ఎలా ఉన్నారు? గుడ్, వెరీ గుడ్ అమ్మా. వెస్ట్ నియోజకవర్గానికి ది బెస్ట్ నియోజకవర్గంగా చేస్తా అన్నారు. అది ఎలా జరగబోతుందంట? అంటే అది ఒక జర్నీ. 15 నెలల క్రితం నేను ఫస్ట్ క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు విజయవాడ అనే నగరంలో నడిబొడ్డున అంత దుర్భర పరిస్థితుల్లో ఆ నియోజకవర్గం ఉన్నదనేది నా కళ్ళు తెరుచుకున్నాను నేను. ఆ తర్వాత అంచెలంచెలుగా చూస్తూ ఉంటే అనేక సమస్యలు ఉన్నాయి. బెస్ట్ నియోజకవర్గం చేయాలనేది నా టార్గెట్, నా గోలు. ఆ దిశగా చేస్తూ ఉన్నాం. చాలా చోట్ల ప్లానింగ్ అయితే కంప్లీట్ అయింది. కొంత గ్రౌండ్లో కూడా కొంత చేయగలిగాం. వెస్ట్ నియోజకవర్గం టిపికల్ నియోజకవర్గం అని ఒక పేరు ఉంది. దీన్ని ఎంతవరకు ఓన్ చేసుకున్నారు మీరు? టిపికల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్? ఇన్ పాలిటిక్స్. నాకు తెలియదు, నేను ఫ్రెషర్ని, నేను వెళ్ళాను. ఆ పాలిటిక్స్లో టిపికల్ అనేది నాకు తెలియదు. మొట్టమొదటిసారిగా నేను అడుగుపెట్టి ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి ఓటు వేయమని నేను అడగడం జరిగింది. వాళ్ళు కూడా చాలా గట్టిగా నన్ను నమ్మి ఓటు వేశారు. కాబట్టి నేను అహర్నిశలు కూడా వాళ్ళకి ఏ విధంగా సేవ చేయాలి అనే దిశగా నేను. వెస్ట్ నియోజకవర్గంలో 3 పార్టీలకి చాలా గ్యాప్ ఉంది. అండ్ మీరు మీకోసం ఎన్నికల్లో పనిచేసిన వాళ్ళని మీరు దగ్గర కూడా రానివ్వట్లేదని మీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. దీని గురించి ఏమంటారు? నా ఆరోపణలు అంతా నిజం లేదమ్మా. అందులో ఎవరు 3 పార్టీలు చాలా కలిసిమెలిసి పనిచేసుకుంటున్నారు. అన్ని పార్టీలలో, అన్ని కార్పొరేటర్లు, అన్ని డివిజన్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా, మేము కూడా సుజనా మిత్ర అని పెట్టాము, వాళ్ళతో కోఆర్డినేట్ చేసి చేసుకుంటున్నారు. ఇది మీడియా సృష్టి అయి ఉండొచ్చు. నిజానికైతే మాత్రం, ఎందుకంటే నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. మై డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్. భవానీపురం మీద కూర్చున్నా, ఇక్కడ కూర్చున్నా, సమస్య మా నోటీస్లోకి వస్తే మాత్రం వెంటనే మేము అటెండ్ అవుతున్నాం. నేను ఇప్పుడు రాత్రి పడుకునేటప్పుడు తప్పితే మధ్యలో ఎవరు ఎప్పుడు ఫోన్ చేసినా, నేను ఎక్కడున్నా సరే ఫోన్ ఎత్తి నేను రెస్పాండ్ చేస్తాను. గ్రౌండ్ లెవెల్లో బీజేపీ నాయకులకి, టీడీపీ నాయకులకి వివాదాలు జరుగుతున్నాయి. మొన్న ఒక టీడీపీ నాయకుడు అడ్డూరి శ్రీరామ్ మీద కూడా దాడి చేశారని మాట్లాడుకుంటున్నారు. దీని గురించి ఏమంటారు? అది ఒక స్ట్రే ఇన్సిడెంట్స్, వివాదాలు ఏం లేవమ్మా. అది అక్కడ అతను ఆ పార్కింగ్ ఏరియాలో ఒక పాలసీ డెసిషన్ తీసుకొని పార్కింగ్ ఇక్కడ పెడతాను వీలు లేదంటే ఒక చిన్న నాయకుడు ఎవరో చేశారు. అది వెరీ స్మాల్ ఇష్యూ. మీ నియోజకవర్గంలో ప్రతి ఇంటి గడప తొక్కాను అన్నారు. ఈ 15 నెలల్లో ఎలాంటి సమస్యలు పరిష్కరించారు మీరు? అంటే రకరకాల సమస్యలు. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ చాలా, ఎంతమంది అడిగితే అంతమందికి ఎల్ఓసీలు కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇస్తూ వచ్చాము. అది కాకుండా నేను పర్సనల్గా కూడా ఎవరికైనా కనుక ఆరోగ్య సమస్యలు వస్తే అటెండ్ అయ్యాము. తర్వాత స్కూల్ ఫీజులు వీలైనంత వరకు గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేసి చేయించాం. అది కాకుండా నేను సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కూడా చాలామందికి చదువుకు ప్రాముఖ్యత ఇచ్చి చేస్తా ఉన్నాం. తర్వాత జాబ్ మేళాలు పెట్టాం. కొంతమందికి వచ్చినాయి. అంటే ఓవర్ నైట్ అన్నీ చేయలేము, బట్ డెఫినెట్గా సోఫార్ నా అందరికీ నేను మార్కులు వేసుకుంటే నేను అనుకున్న దాంట్లో ఒక 50% అచీవ్ చేయగలిగాను. ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఒకసారి గుడి గురించి మాట్లాడుకుందాం. అంటే అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఆలయం మారిందని విమర్శలు వస్తున్నాయి. దీన్ని అరికట్టడానికి మీరేం చేస్తున్నారు? మరి ఆ విమర్శ మీ ద్వారానే వింటున్నాను ఫస్ట్ టైం. ఇంతవరకు అలాంటి ఏమి నేను వినలేదు. అక్కడ సమస్యలు ఏమి లేవు. మీ నియోజకవర్గంలో ఉన్న అమ్మవారి ఆలయం మీద వేరే వాళ్ళు పెత్తనం చలాయించాలనుకుంటున్నారని బయట బాగా మాట్లాడుకుంటున్నారు. దీని గురించి ఏమంటారు? వాళ్ళు వేరే వారు ఎవరో తెలిస్తే పెత్తనం ఏముంటుంది, దానికి ఒక సంస్థ ఉంది, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఉన్నారు. నిన్నే కూటమి తరఫున చైర్మన్ గారిని కూడా అపాయింట్ చేశారు, గాంధీ గారిని. పాలక మండలి వచ్చేస్తుంది, సిస్టమ్ అంతా ఉన్నది. టెంపుల్ని మొత్తం ఈజ్ ఆఫ్ దర్శనం అనే కాన్సెప్ట్తో టెంపుల్ని మొత్తం కూడా మేము కన్స్ట్రక్షన్, రీకన్స్ట్రక్షన్ చేయించి ఆగమ శాస్త్రాలకి వాళ్ళని ఫాలో అయ్యి ఏం చేయాలనేది వర్కౌట్ చేస్తాము. అదంతా అయినాక దేవాస ఎండోమెంట్ మినిస్టర్ గారు రామనారాయణ రెడ్డి గారితో కూడా 2-3 సార్లు కూర్చున్నాం. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా చూపెట్టి డెఫినెట్గా భక్తులకి అందరికీ కూడా క్యూ కాంప్లెక్స్ అన్ని కట్టించాలని చెప్పి, పార్కింగ్ ఏరియా చేయించాలని అంతా కూడా ప్లాన్ చేశాం. గతంలో ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆలయం గురించి చాలా అక్రమాలు చేశారని చెప్పారు. కానీ మీరు
పార్టీలోకి వచ్చిన తర్వాత 15 months అయినా దాని గురించి ఏం మాట్లాడట్లేదు, ప్రూఫ్లు చూపించట్లేదని వైసీపీ నేతలు అడుగుతున్నారు. దీని గురించి ఎవరు చెప్పారు? నేను అనలేదు. ఆయన ఏం అక్రమాలు చేశారన్న మాట నేనైతే అనలేదు. నా ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ప్రతి ఎమ్మెల్యే వాళ్ళ టైంలో వాళ్ళు అనుకున్నది చేస్తారు. ఆయన ఏం అక్రమాలు చేశారనేది నా నోటీస్లోకి రాలేదు. ఒక ఎమ్మెల్యేగా ఆలయం కోసం ఇంకేం చేయాలనుకుంటున్నారు? మీ రూట్ మ్యాప్ ఏంటి? అంటే ఆలయంలో ఉన్న ఫండ్స్ని జాగ్రత్తగా కన్స్ట్రక్టివ్ మెథడ్లో ఖర్చు పెట్టించి వేస్ట్ కాకుండా భక్తులకి దేశం నుండి ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులందరూ కూడా సౌకర్యాలు ఇంప్రూవ్ చేయాలని చెప్పి, అలాగే అక్కడ ఆలయ సిబ్బందికి కూడా కొంత సౌకర్యాలు ఇంప్రూవ్ చేయాలని నేను ఆలోచిస్తాను. కమింగ్ టు పాలిటిక్స్, మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా అవ్వాలని చాలా కష్టపడ్డారని అంటున్నారు. మీకు ఆ పదవి రాలేదంటున్నారు. దీని గురించి ఏమంటారు? నేను జీవితంలో ఇంతవరకు ఏ పదవికి ఇంతవరకు నేను కష్టపడేది లేదు, అప్లై చేసింది లేదు. కష్టం అంటూ పడితే లాస్ట్ టైం ఎలక్షన్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినప్పుడు 38 రోజులు మాత్రం అన్ని ఇళ్ళకి వెళ్ళి ఎలక్షన్ క్యాన్వాస్ చేయడం, అదే కష్టం పడింది. ఇంతవరకు నేను ఎప్పుడు ఏ పదవికి కష్టపడలేదు. నేను భారతీయ జనతా పార్టీ అనేది ప్రపంచంలోకి అతిపెద్ద పార్టీ. వాళ్ళు ఎవరికి ఇవ్వాలనేది వాళ్ళకి బాగా తెలుసు. ఎప్పుడు ఎవరికి ఇవ్వాలి, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని సరైన వ్యక్తిని అపాయింట్ చేస్తారు. సుజనా చౌదరి అంటే చంద్రబాబు మనిషి అని ఒక ముద్ర పడిపోయింది. అంటే ప్రతిసారి మీ ప్రతినిధులు అంటూ ఉంటారు. ఆ ముద్ర పోయింది అనుకుంటున్నారు? అంటే నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర కల్మషం లేకుండా నీతి నిజాయితీతో, ఎందుకంటే ఆయన నాకు రాజకీయ గురువు గారు, తల్లి తండ్రి గురువు దైవంతో సమానం అంటారు. ఆ విధంగానే ఉన్నాను. ఇప్పుడైనా సిద్ధాంతపరంగా నేను వేరే పార్టీకి వచ్చాను, వేరే పార్టీలో ఉన్నాను. ఏ రాజకీయ పార్టీ అయినా ఏ సిద్ధాంతాలు చెప్పినా లక్ష్యం ఏంటంటే రాజ్యాధికారంలో రావడం. అది మాత్రం నేను తెలుసుకున్నా. కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది, గౌరవం ఉండదు. అంటే మీరు ఆయన చెప్తేనే బీజేపీకి వెళ్ళారు, ఇప్పుడు కూడా మీరు రాజకీయాల్లో తీసుకునే నిర్ణయాలు చంద్రబాబు చెప్తేనే చేస్తున్నారన్న మనుషులకు మీరేం చెప్తారు? అందులో నిజం లేదు. ఆయన పార్టీ ప్రెసిడెంట్, ఆయన పార్టీ నడుపుతున్నారు. నేను డెఫినెట్గా ఆయనే నన్ను మోల్డ్ చేశారు, అందులో డౌటే లేదు డెఫినెట్గా. కానీ సిద్ధాంతపరంగా కాలక్రమేణా అనేక మార్పులు చేర్పులు జరుగుతాయి. దాని ప్రకారం నేను అక్కడి నుంచి బయటకు వచ్చాను. జాతీయ పార్టీలో చేరడం ఉంటున్నాను, జాతీయ పార్టీలో ఉన్నాను. ఎకనామిక్గా ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలనే దాని మీద నేను చాలా స్టడీ చేస్తూ ఉన్నాను. ప్రస్తుతానికి సమగ్రాభివృద్ధి చాలా అవసరం. దాని మీద కూడా మా పార్టీతో డిస్కస్ చేస్తాను. మంత్రులది టాపిక్ నడుస్తుంటే మీకు ఏం మంత్రి పదవి గ్యారెంటీ అంటున్నారు, వస్తే చేస్తారా మీరు? అది వచ్చినప్పుడు చూద్దాం. తినే ముందు టేస్ట్ ఎందుకు మాట్లాడతాం. విజయవాడ కేసినేని చిన్నికి మీకు రిలేషన్ ఎలా ఉంటుంది? అంటే జనరల్గా బయట మీ ఇద్దరికి పడదు అని గట్టిగా ఒక టాక్ నడుస్తుంది, అది నిజమేనా? మరి అది నిజం అంటే ఎందుకు టాక్ నడుస్తుందో తెలియదు. ఇప్పుడు మీరు అక్కడ మా ఇంట్లో ఇక్కడ ఉన్నారు కదా, ఒక 10 నిమిషాలు వెళ్ళి అక్కడ బయట కెమెరా పెట్టుకొని ఉండండి. ఆయన వచ్చి మా ఇంట్లో భోజనం చేస్తుంటారు. ఆ టాక్ కరెక్టో కాదో మీరే చెప్పుకోండి బయట. విజయవాడ ఉత్సవాలు, దసరా ఉత్సవాలు రెండూ జరుపుతున్నారు కదా, దీనివల్ల విజయవాడ ఉత్సవాల వల్ల దసరా ఉత్సవాలకి ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది? ఎటువంటి రకమైన ఇబ్బంది ఉండదు. రెండు ప్యారలల్గా జరుగుతాయి. మైసూరులో కూడా అలాగే జరుగుతుంటే అదే పద్ధతిలో ఈ విజయవాడ ఉత్సవాలు అని మొదలుపెట్టారు. డెఫినెట్గా అందరూ సహకరిస్తున్నారు, నేను కూడా సహకరిస్తాను. విజయవాడకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలన్నది ఒకటే ఉద్దేశం. ఎంపీ గారు కూడా అదే నాతో మొట్టమొదటిసారిగా డిస్కస్ చేశారు. అదేవిధంగా ముందుకెళ్తారు. వ్యాపార వాణిజ్య వర్గాలు ఎక్కువ మీ వెస్ట్ నియోజకవర్గంలోనే ఉన్నారు, వాళ్ళందరూ మీ రూలింగ్తో హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతవరకు కంప్లైంట్ ఏమీ లేదు. మా నియోజకవర్గంలో చాలా క్రిస్టల్ క్లియర్గా రైట్ ఫ్రమ్ బిగినింగ్ చెప్పాను, నో దందా నో చందా. ఎవరైనా కనుక చందాలు అడిగినా ఏదైనా ఉంటే నా నోటీసులో తెమ్మన్నాను. ఈ మధ్య ఎవరు అన్నారు, అది కూడా వెంటనే అలర్ట్ చేశాను నేను. అంతేగాని మా దగ్గర అటువంటి సమస్య ఏమీ లేదు. అదే కాకుండా పర్టికులర్గా ఇప్పుడు విజయవాడ ఫెస్టివల్, విజయవాడ ఉత్సవం అనే దానికి చందాలకి సంబంధమే లేదు. దానికి మెంబర్షిప్ అదొక ఆర్గనైజ్డ్ సెక్టర్లో వాళ్ళు చేస్తూ ఉన్నారు. దానికి పట్టాభి గారు కూడా వచ్చి మనం మాట్లాడారు, మురళీ గారు మాట్లాడారు నాతో. దానికి డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం. ఫైనల్గా చౌదరి గారి ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఒకప్పుడు రాజ్యసభ మెంబర్, సెంట్రల్ మినిస్టర్, ఇప్పుడు ఎమ్మెల్యే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏముందో అది డైనమిక్ కదా సిచ్యువేషన్లో. ఇప్పుడు మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారనుకున్నారా? అనుకోలేదు కదా. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ డెమోక్రసీ. డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో సమర్థత సామర్థ్యం కలిగిన నాయకులు ఉండాలి అనేదాన్ని నేను నమ్ముతాను.
దాంతోపాటు సామాజిక సమతుల్యం కూడా పాటించవలసిన అవసరం ఉంది. వాటి ఎక్కడ అవసరమైతే అక్కడ నేను భగవంతుడు నాకు అన్నీ ఇచ్చారు కాబట్టి సొసైటీకి ఏ విధంగా బెనిఫిట్ చేయాలో ఆ విధంగా నేను రాజకీయాల్లో మెదులుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైమ్ సార్. సైనింగ్ ఆఫ్ ఫతా మహమ్మద్, RTV విజయవాడ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.